డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతల సమావేశం కొనసాగుతోంది. ఆర్టీసీ సమ్మెపై చర్చిస్తున్నారు. శంకర్ గౌడ్ మృతికి మంత్రులు సంతాపం తెలిపారు. 2 నిమిషాల పాటు మంత్రులు జేఏసీ నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. మా కరెస్పాండెంట్ అజయ్ పూర్తి సమాచారం అందిస్తారు. అజయ్, ఇప్పటివరకు అసలు కార్మికుల సమస్యలు ఏంటి అనేది విన్నాము. శంకర్ గౌడ్ మృతి తర్వాత అయినా అసలు ప్రభుత్వం ఏదైనా కదలికి వచ్చిందా? వీళ్ళ డిమాండ్స్ పైన ఇప్పటివరకు ప్రభుత్వం మాట్లాడిందా? ఉదయం నుంచి కూడా ఆర్టీసీ జేఏసీ నేతలతో సచివాలయంలో అటు ఐఏఎస్ అధికారులు సిఎస్ రామకృష్ణరావు కావచ్చు, సందీప్ సుల్తానియా, వికాస్ రాజ్, దానకిషోర్, అలాగే ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి నాయిరెడ్డి అందరూ కూడా ఏదైతే చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్లలో దాదాపు 20 డిమాండ్లకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టయితే తెలుస్తుంది. అంటే మనం 2-3 రోజులు చూడ వింటున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి కూడా చెప్తూ వస్తున్నారు. 29 డిమాండ్ల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాం. అవి ఇప్పుడంటే ఇప్పుడు అమలు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, సంతకం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పుకుంటూ వచ్చారు. సో 29 అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు 32 డిమాండ్లు ఉన్నాయి. అందులో 3 ప్రధానమైన కీలకమైన డిమాండ్లు. అవి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వేళ ఏదైతే ఇచ్చినటువంటి హామీలు, అందులో ఒకటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఒకటైతే పీఆర్సీలు 2 బకాయిలు బాకీ ఉన్నాయి. సో ఆ 2కి సంబంధించిన పీఆర్సీలు ఇవ్వాలి. పీఆర్సీలు ఇవ్వాలంటే సుమారు 4,500 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు కూడా ప్రభుత్వంపై ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో భారం పడుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఏదైతే నిషేధితకు సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయో దానిపైన ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తివేస్తూ ఆ ట్రేడ్ యూనియన్ ఎన్నికలను జరపాల్సిన అవసరం ఉంది. అనేక సమస్యలు ఏదైతే కార్మికులు ఎదుర్కొంటున్నారు, ట్రేడ్ యూనియన్స్ కనుక ఉన్నట్టయితే, ఎన్నికలు జరిగినట్టయితే ఖచ్చితంగా వారి సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా వారు ప్రధానమైన డిమాండ్. ఇక మరొక డిమాండ్ కూడా వాళ్ళు ఏదైతే ఇటీవల ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఉంది, 400 crores పైన ఉంది. అలాగే ఇంకా బకాయిలు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంది. ఆర్టీసీకి సంబంధించిన చెల్లించాల్సిన బకాయిలన్నీ కూడా చెల్లించాలి. అలాగే ఆర్టీసీకి సంబంధించి ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయో అవి ప్రైవేట్కి ఇస్తున్నారు. ప్రైవేట్కి కాకుండా అవి గవర్నమెంటే హ్యాండిల్ చేస్తున్నట్టయితే ఉపాధి విషయంలో కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు ఉపాధి కోల్పోకుండా ఉంటారు. ఇలాంటి ప్రధానమైన డిమాండ్స్పై సుదీర్ఘమైనటువంటి చర్చ ఉదయం నుంచి కూడా జరుగుతుంది. మనం చూసాం, నిన్న అంతా కూడా వరంగల్ కావచ్చు, రాష్ట్రవ్యాప్తంగా కావచ్చు, ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి. నర్సంపేటలో శంకర్ గౌడ్ ఏదైతే పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నారో, ఆత్మహత్య ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రమంతా కూడా ఏదైతే ఆర్టీసీ జేసీ నాయకులంతా కూడా తీవ్రమైనటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటు వరంగల్ అంతా కూడా టెన్షన్ వాతావరణం కూడా నెలకొన్న విషయం తెలిసిందే, ఏదైతే అంత్యక్రియలకు సంబంధించిన విషయంలో. సో ఈ విషయంలో ప్రభుత్వం ఉదయం నుంచి కూడా ఆర్టీసీ జేసీ నాయకులతో చర్చలు జరుపుతుంది. సో ఉదయం వారితో చర్చ జరిపిన తర్వాత సుమారు ఇప్పుడు 2 గంటల నుంచి కూడా ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సచివాలయంలో మంత్రులు శ్రీధర్ బాబు, అలాగే వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అలాగే అధికారులందరూ కలిసి కూడా జేసీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. సో ప్రస్తుతం ఏదైతే సచివాలయంలో టీ బ్రేక్ పడినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ టీ బ్రేక్ సమయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని జేసీ నాయకులకు, ఆర్టీసీ జేసీ నాయకులకు తెలిపి మరికొద్ది సేపట్లో ఆ కీలకమైన ప్రకటన కూడా విడుదల చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా సచివాలయ వర్గం నుంచి మనకైతే వార్తలు తెలుస్తున్నాయి. సో ఇందులో 29 డిమాండ్లను పక్కన పెట్టినట్టయితే ఈ 2 పీఆర్సీలలో ఒక పీఆర్సీకి అలాగే యూనియన్కి సంబంధించినటువంటి ఏదైతే ఆంక్షలను ఎత్తివేస్తూ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి దానిపైన కావచ్చు, అలాగే ఆర్టీసీ విలీనానికి సంబంధించి మాత్రం ఆర్థిక పరమైనటువంటి అంశం కాబట్టి, ఇది ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అంశం, క్యాబినెట్లో తీసుకోవాల్సిన అంశం కాబట్టి దీనికి మాత్రం ఖచ్చితంగా సమయం కావాలి, గడువు కావాలని చెప్పి ఆర్టీసీ జేసీ నేతల్ని ప్రధానంగా ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇటు మంత్రులు కావచ్చు, అటు అధికారులు కావచ్చు, అందరూ కూడా పదే ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ వారు మాత్రం అదే డిమాండ్ని ప్రధానంగా పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ మిగతా అన్నిటి ఏదైతే ప్రభుత్వం చేస్తూ ఉంటుందో ఆ డిమాండ్లన్నీ కూడా లిఖితపూర్వకంగా హామీ ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి కూడా వారు ఏదైతే ప్రభుత్వం డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. సో మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మనకు బయటికి వస్తాయి శ్రీదేవి. సో అది సఫలమా విఫలమా అనేది మరికొద్ది నిమిషాల్లో అవుతే మాత్రం మనకు క్లారిటీగా తెలుస్తుంది.